Hi, this is Priya. Welcome to Direct News. ఈరోజు అమరావతి ఉదయం 11 గంటల సమయంలో మట్టపల్లి ఎక్స్ప్రెస్ దగ్గర వెహికల్ చెక్ చేస్తాము. ఆ సమయంలో గోవిందాపురం నుంచి మన హుజూర్నగర్ వైపు ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళు చూసి అంత అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే ఏదైనా పట్టుకుని విచారించగా అతన్ని చెక్ చేసినాం అన్నమాట. చెక్ చేస్తే అతని జేబులో గోల్డ్, వెండికి సంబంధించిన వస్తువులు దొరకడం జరిగింది. అప్పుడు ఇదంతా విచారించి చూడగా మన దగ్గర గోవిందాపురంలో రీసెంట్గా ఒక దొంగతనం జరిగి ఉంటే ఆ దొంగతనానికి సంబంధించిన ఈ గోల్డ్ తీసుకుని అమ్మడానికి పోతున్న క్రమంలో ఈరోజు మనకి మట్టపల్లి ఎక్స్ప్రెస్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు తెలుసుకోగా ఇతని పేరు కొప్పుల శ్రీకాంత్. ఇతని ఊరు వచ్చి గోవిందాపురం గ్రామం. ఇతను కొంచెం గంజాయికి జర్సాలకి బాగా తిరగడం అలవాటైనాడు. ఆ క్రమంలోనే ఈ దొంగతనాలు చేయడం, చిల్లర దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మొన్నటి రోజున గోవిందాపురంలో కంప్లీట్ ఇంటికి తలపేసి బయటకు పోయిన క్రమంలో ఇంట్లో ఎవరైనా చూసి ఇంటి గడి పలుకొట్టి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు తాడు, 18 తులాల వెండిని దొంగిలించుకుని పోవడం జరిగింది. ఈరోజు పట్టుబడి చేయడంలో అందులో మనకి 18 తులాల వెండి, ఒక జత చెవితిద్దులు దొరకడం జరిగింది. అదేవిధంగా ఇంకా విచారించగా ఇతనికి డిసెంబర్ నెలలో కూడా మనకి వెంకటనగర్ దగ్గర ఒక దొంగతనం జరుగుంటే దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయడంటే నేరం ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా కంప్లైంట్ వచ్చి కస్తాల పార్వతి, ఆమె ఇంట్లో కూడా మనకి ఒక 3 తులాల వెండి నానతాడుకోవడం జరిగింది. ఈరోజు ఆ విచారణలో అది కూడా ట్రేస్ చేయడం జరిగింది. మొత్తం మీద మనకి 3 తులాల బంగారము, 18 తులాల వెండి, అదేవిధంగా మనకి 2.47 గ్రాముల చెవితిద్దులు కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఇతని మోటివ్ ఏంటంటే ఇంటి దగ్గర ఎవరైనా లేని సమయంలో చూసి ఆ ఇంటి గడి తాళాలు పగలగొట్టి ఇంట్లో పోవడం, బీరువా తాళాలు కూడా దగ్గరలో పెట్టుకుంటారు కాబట్టి ప్రజలు అవి అసలుగా తీసుకుని చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇక్కడే కాకుండా ఇతని మీద మొత్తం ఒక 3 కేసులు అవ్వడం జరిగింది. అందులో ఒకటి గరిడేపల్లి, ఒకటి మన హుజూర్నగర్లో కూడా ఇతని మీద గంజా కేసులు నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా ఇతని భార్యతో కూడా గొడవ పెట్టుకుని భార్య కంప్లైంట్ మీద కూడా కేసు జరగడం జరిగింది. మొత్తం ఇతని మీద 3 కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద జర్సాలకు అలవాటు గంజాయి సేవించడం వల్ల ఈ దొంగతనాలకి బాగా అలవాటు చేయడం జరిగింది. ఈరోజు పట్టుబడి చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది.